రోజు డ్వాక్రా మహిళలకి ఆసరా ప్రోగ్రామ్ 4వ విడత అమౌంట్ రిలీజ్ అవుతుంది. మరి ఈ రోజు తోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు మొత్తం కూడా సంపూర్ణంగా బాకీ తీర్చే రోజు ఈ రోజు. మరి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల కరోనా పరిస్థితుల్లో కూడా డబ్బులు పంపించి మిమ్మల్ని ఆదుకున్న ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడమ్మా. ఆర్థికంగా బాగోపోతే వాళ్ళు ఎట్లాగా అని చెప్పి మీ అకౌంట్ లోకి అమౌంట్ పంపించి మిమ్మల్ని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా ఇచ్చిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి సగౌరవంగా నేను తెలియజేస్తున్నాను. చాలా మంది మీకు పేపర్లు చెప్తా ఎల్లో మీడియా చెప్తా ఉంది, టీవీలు పెడితే కొన్ని టీవీలు మోగిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాడు గానీ ఎక్కడా అభివృద్ధి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మీ గ్రామం తీసుకోండి, ఎక్కడికో వద్దు, మీ గ్రామంలో ఉన్న స్కూల్స్ తీసుకోండి ఎంత డెవలప్ అయినాయో, మీ గ్రామంలో ఉన్న రోడ్స్ తీసుకోండి డెవలప్ అయినాయో చూసుకోండి. మరి మీకు దగ్గరలో ఉన్న మండలంలో ఒక 7-8 ఉన్న విలేజ్ లో గానీ హాస్పిటల్ కట్టారా లేదా, మీ గ్రామంలో హాస్పిటల్ కట్టారా లేదా, మీ గ్రామంలో ఒక సచివాలయం వచ్చిందా లేదా, రైతు భరోసా వచ్చిందా లేదా, మీ గ్రామం ఏ గ్రామానికి ఆ గ్రామం తీసుకోండి ఎంత డెవలప్ అయిందో ఒకసారి మీరే ఆలోచన చేయండి. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు 5 లక్షల నుంచి కార్డు ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి అవకాశాలు మనకి. మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత జరుగుతుందో మీ అందరికీ తెలుసు. గతంలో ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఎంతో మంది చేశారు. మరి నాకు తెలిసిన కాడి నుంచి కన్నా లక్ష్మణ్ గారు ఇక్కడే 20 సంవత్సరాలు చేశాడు. మరి అట్లాగే కొమ్మలపట్టి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు చేశాడు. మరి ఏం చేశారు ఎవరికి ఏం తెలియదు. ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యింది 31 లక్ష ఇళ్ల స్థలాలు ఆంధ్రప్రదేశ్ లో మీకు ఇవ్వడం జరిగింది. అక్క చెల్లెల పేరు మీద ఇవ్వటమే కాదు, మీకు త్వరలో ఒక వారం రోజుల్లోనే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఆ స్థలం ఆ ఇల్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఆ ఇల్లు అమ్ముకోవడానికి ఆ స్థలం అమ్ముకోవడానికి మీకు హక్కు కూడా కల్పించి ఇవ్వటం జరుగుతుంది. పెదకూరపాటు నియోజకవర్గం వచ్చిన తర్వాత మీరందరూ నన్ను హక్కును చేర్చుకొని మంచి మెజారిటీతో గెలిపించిన అక్క చెల్లెలందరూ కూడా నన్ను దగ్గర చేసుకున్నారు. మీరు అందరూ మీ కుటుంబంలో నన్ను కూడా చేర్చుకొని మీకు నేను సేవ చేసే విధంగా నన్ను మలుచుకున్నారు. మీరు మిమ్మల్ని నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లే పరిస్థితి నాకు లేదు. మీ అందరూ ప్రేమ అనురాగాలతో ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడే 5 సంవత్సరాల నుంచి పని చేస్తానే ఉన్నాను. అందరూ ఎమ్మెల్యేలాగా నేను ఏదో వచ్చి అట్లా వెళ్లే మనస్తత్వం కాదు. నేను గాని నా భార్య గాని నా కొడుకు గాని అవసరమైనప్పుడు వాళ్ళు కూడా వస్తా ఉంటారు నియోజకవర్గానికి. మీకు అందుబాటులో ఉంటారు. మీకు పనిచేయడానికి మేమందరం ఇక్కడ మా టీము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మరలా నేను మాటిస్తున్నాను ఇంకొకటి, ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే అమ్మాయిగూడెం దగ్గర పులిచింతల డ్యామ్ లో బ్యాక్ వాటర్ ఉంటుంది. అంటే కొండ కింద 3 TMC నీళ్లు ఉంటాయి. అక్కడ ఆ నీళ్లు వేస్ట్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ నీళ్లను గనక మనం తీసుకొని నాగిరెడ్డిపాలెం చెరువులో కనుక పంపిస్తే పైప్ లైన్ ద్వారా అక్కడి నుంచి ఇక్కడ వేసుకోగలిగితే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడి నుంచి హోసూరు గాని అచ్చంపేట గాని బెల్లంకొండ గాని ఈ 3 మండలాలు కూడా నీళ్లు 3 పంటలకి నీళ్లు సరిపోతాయి. ఈ నీళ్లు ఎవరో ఏదో చేస్తారని కాదు, మన అంతరం మనం చేసుకుంటేనే, మనం కష్టపడితేనే ఆ పని మనం చేసుకోగలుగుతాం. మీరందరూ నాకు సహకరించండి. ఎవరినైనా లేపాలన్నా లేపుతారు, వాళ్ళని దించాలన్నా కూడా దించాల్సింది మీరే బాధ్యత. మిమ్మల్ని నేను నమ్ముకున్నాను, మీరు కూడా నన్ను పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. నియోజకవర్గంలోనే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను అనుకుంటేనే నాకు ఓటేయండి. నేను మంచి చేస్తాననుకుంటేనే నాకు ఓటేయండి. నేను మీకు అందుబాటులో ఉండననుకుంటే నాకు ఓటేయొద్దు. నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.